హలో ఫ్రెండ్స్, నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అని. ఈ వీడియో ఏంటంటే దానికి కంటిన్యూయేషన్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు తెలుసు, దట్స్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్, దట్ ఈస్ అ మెయిన్ థింగ్, రైట్? ఎక్కడ ప్రపంచంలో మనం ఎక్కడ పోయినా కానీ ఇంగ్లీష్ వస్తే ఈజీగా బతికేయచ్చు. దట్ ఈస్ అ ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, మీరు ఆలోచించండి, ఒక యూనివర్సిటీలో ఒక డిగ్రీ చేయాలన్నా, ఒక పిహెచ్డి చేయాలన్నా, ఒక రీసెర్చ్ చేయాలన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. కోర్స్ మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. ఆర్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నా కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయి. సో ఇంగ్లీష్ ఈజ్ ఎవ్రీవేర్. లేదంటే మీరు యూట్యూబ్ లో వెళ్ళి ఒక కంటెంట్, ఒక విషయం గురించి తెలుసుకోవాలన్నా కూడా అది కూడా ఇంగ్లీష్ లోనే ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ ప్రపంచంలో ఏది తెలుసుకోవాలన్నా ఇంగ్లీష్ లోనే ఎక్కువగా కంటెంట్ ఉంటుంది. బుక్స్ ఆర్ రీసెర్చ్ కంటెంట్, ఎవ్రీవేర్ యు గో ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ రావడం వల్ల ఏమవుతుందంటే మీ కెరియర్ అడ్వాన్స్మెంట్ ఈజీగా అవుతుంది. అంటే మీరు కంటెంట్ ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఆ కంటెంట్ని ఈజీగా వేరే వాళ్ళకి షేర్ చేయగలుగుతారు. సో దట్ అక్రాస్ ద గ్లోబ్ ఎవరికైనా ఇంగ్లీష్ అర్థమవుతుంది. సో ఇవి మెయిన్ రీజన్స్ అన్నమాట. సో మెయిన్ రీజన్సే కాదు, ఇట్ ఈస్ కంపల్సరీ టు లెర్న్ ఇంగ్లీష్. సో ఇంత ఇంపార్టెంట్ లాంగ్వేజ్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నా. మనం అంటే ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కానీ దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, కానీ ఇంగ్లీష్ దానిపైన ఫోకస్ పెట్టట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెనక్కిపోతున్నారు, రైట్? ఇప్పుడున్న జనరేషన్స్లో ఏది నేర్చుకోవాలన్నా చాలా ఈజీ. మీకు గుర్తుండే ఉంటుంది, రైట్? పివి నరసింహారావు, మన ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, రైట్? తను ఆ కాలంలోనే 17 లాంగ్వేజెస్ నేర్చుకున్నారు, రైట్? ఇంత యాక్సెసిబిలిటీ లేదు, ఇంత లెర్నింగ్ ఆపర్చునిటీస్ లేవు అప్పుడు. కానీ రిమెంబర్, 17 లాంగ్వేజెస్ నేర్చుకోగలిగాడు. కానీ మనం ఇంత యూట్యూబ్ వరల్డ్, రైట్? ఎవ్రీథింగ్ ఫింగర్ టిప్స్ లో వస్తుంది. ఇంత యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మనం ఎందుకు నేర్చుకోలేము? సో హ్యావ్ ఎ కమిట్మెంట్ టు లెర్న్ ఇంగ్లీష్. మీ లైఫ్ మారిపోతుంది. స్టార్ట్ యూజింగ్ ఆన్ అ డైలీ బేసిస్. రీడ్ ఇంగ్లీష్, లెర్న్ ఇంగ్లీష్, స్పీక్ ఇంగ్లీష్. డెఫినెట్లీ ఇలా ఒక 1 month చేసి చూడండి. డెఫినెట్ గా మీ ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సో నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానో మీకు రీజన్స్ కూడా చెప్పాను. సో స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.